హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే మన ఓల్డ్ బ్లౌజెస్ ఉంటాయి కదండి, ఆ బ్లౌజెస్ని మనం డిజైనర్ పీసెస్ లాగా లేకుంటే ఏదైనా చిన్నగా ఇంట్లోనే మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటే మోడల్ వేసుకోకుండా చాలా తక్కువ టైంలోనే చాలా మంచి లుక్ వచ్చే డిజైన్ చేసుకోవచ్చండి. ఈజీ అంటే గంటలు గంటలు పట్టేదు. ఇప్పుడు ఇలా బ్యాక్ డిజైన్ ఉన్న బ్లౌజ్ ఏదన్నా ఉంటే మట్టుగా ముందైతే ఇలా మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు జస్ట్ అండి మార్కింగ్ ఏంటి అంటే మనం పిన్ డిజైన్ ఎక్కడెక్కడ వేసుకోవాలనుకుంటున్నామో అది స్ట్రైట్ లైన్ కోసమే వేస్తున్నానండి. జస్ట్ ఒకటి కుట్టిన తర్వాత మనకి ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ మీద ఏ కలర్ తోటి ఎంబ్రాయిడరీ ఉంది కదా, అదే కలర్ బీడ్స్తో నేను మీకు సింపుల్గా అయిపోయే వర్క్ చూపిస్తున్నానండి. ఇదిగోటి ఇలా మార్కింగ్ అయిపోయింది కదా, ఒకసారి అంతా కరెక్ట్గా ఉందా లేదో చూసుకున్నాక నాకు సేమ్ అదే వర్క్ కలర్ బీడ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. అవి నేను జస్ట్ చాలా సింపుల్ అండి, అసలు టైం కూడా ఎక్కువ పట్టదు. నార్మల్ నీడిల్ తోటే మనం వర్క్ అయితే చేసేసుకోవచ్చు. కొండి ఇలా మొత్తం ఒకసారి బ్లౌజ్ అంతా మార్కింగ్ చేసేసుకున్నాం కదా. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ వీటితోటే నేను వర్క్ చేస్తున్నాను అండి. అసలు చాలా ఈజీ, మంచి మోడర్న్గా కూడా కనిపిస్తుంది బ్లౌజ్ అంతా అయిన తర్వాత. ఇప్పుడు బయట సేమ్ ఇదే మనం మగ్గం వర్క్ అలా చేయించాలి అంటే చాలా ఎక్కువగానే వాళ్ళు అడుగుతారు కదా. అసలు ఇది అంతా అయిన తర్వాత మనం బయట చేయించినలానే ఉంటుంది. మంచి మంచి లుక్ వచ్చింది. మీరు కూడా చూడండి, ఫస్ట్ ఒక 2-3 వేసినప్పుడు అంత లుక్ ఉండదు, కానీ కంప్లీట్ అయిన తర్వాత మటుకు చాలా మంచి లుక్ వచ్చింది. జస్ట్ కింద మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ స్టార్ట్ చేసి మనకి ఎంత హైట్ కావాలంటే అంత పొడుగున మొత్తం ఆ బీడ్స్ ఆ థ్రెడ్కి నార్మల్ థ్రెడ్డేనండి ఎక్కిచ్చేసుకొని కిందన మనం మార్కింగ్ ఆల్రెడీ చేసుకున్నాం కదా స్ట్రైట్గా, కింద నాటు వేసేసుకోవటమే. అసలు చాలా ఈజీగా అయిపోతుంది. లుక్ అయితే మట్టుగా ఎదిరిపోయిందండి. అసలు ఏదో మనం బయట చేయించుకున్నట్టే ఉంది. ఎలానో కాస్ట్లీ బ్లౌజెస్ మీద మనం ఎలాంటి ప్రయత్నాలు చేయలేం కదండి, అందుకనే ఓల్డ్ అయిపోయిన బ్లౌజెస్ మీద చేసామనుకోండి బాగా రాకపోయినా పెద్ద పోయేదే ఉండదు కదా. ఇది చూడండి, ఇలా నేను ఒక 4 లైన్స్ వేసేటప్పటికే ఇలా ఉంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. అసలు కుట్టుకోవడం కూడా చాలా ఈజీ చూడండి. అలా నీడిల్కి ఆ పూసల్లో పెట్టి అలా అంటే వాటికి అయ్యే వచ్చేస్తాయి. కొంచెం చిన్నవి ఏమన్నా ఉంటాయి, మనం సైడ్ తీసేసుకోవటమే. చూడండి, అసలు చాలా తొందరగా అయిపోయింది. ఇంకా ఇలాంటి సింపుల్ డిజైన్స్ ఇంకా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను ఇంకా అప్లోడ్ చేస్తాను మంచి మంచి వీడియోస్. మొత్తం అయిన తర్వాత మట్టుగా మంచి లుక్ వచ్చింది. ఇంకా వీటితో పాటు వేరే గోల్డ్ కలర్వి వేరే బీడ్స్ ఉంటాయండి, అవి ఇంకా బాగుంటాయి. కాకపోతే వాటితో ప్రాబ్లం ఏంటంటే తొందరగా బ్రేక్ అయిపోతాయి. అవి ఇవి కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి. ఇంతే అండి, చాలా ఈజీ. చూస్తున్నారు కదా, అసలు బయట బ్లౌజ్ దీన్ని మనం ఇవ్వాలి అంటే చాలా కాస్ట్. నెక్ చుట్టూ కుందన్స్ అవన్నీ ఏమన్నా టైం చేసుకొని చిన్న చిన్నగా మనం ట్రై చేయొచ్చు. ఇక్కడ బ్లౌజ్ డిజైన్ వచ్చింది కదా, ఎక్కువ అందులో మెయిన్ ఏంటి అంటే ఆల్రెడీ ఈ యూస్ చేసే ఒక లైన్స్లో అయితే నాకు సరిపోయింది. సో మోడల్ చేసుకొని వేసుకుంటే బాగా అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనం ఎంత మగ్గం వర్క్ ఎంత కాస్ట్లీ పెట్టి చేయించుకున్నా అది మళ్ళీ మనకి ఏంటి అంటే టైమే పట్టదు. కొన్ని రోజులు అయ్యేటప్పటికి అది ఓల్డ్ డిజైన్ అయిపోతుంది అలా. అందుకని బ్లౌజ్ మార్చలేం కనుక ఇలా సింపుల్గా ఉన్న బ్లౌజ్ని మనకి నచ్చినట్టు మనం డిజైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అదే నెట్ ఉందనుకోండి, నెట్తో కూడా మనం బ్యాక్ మొత్తం ఇవి పూసలు అయిపోయిన తర్వాత ఆ షేప్లో సేమ్ కలర్ నెట్ తోటి ఫుల్ కవర్ కొంచెం చిన్న చిన్న ప్రిల్స్లా పెట్టేసి కవర్ చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. ఇది కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసేసి మళ్ళీ మీకు ఆ డిజైన్ కూడా, లేకుంటే వేరే బ్లౌజ్ ఏదైనా ఉన్నా ఆ డిజైన్ కూడా మీకు చూపిస్తాను. అదైతే చాలా ఈజీ నెట్ అయితే.
చూడండి ఇంకైతే మొత్తం అయిపోయింది. ఇప్పుడు చూడండి ఫుల్ అయిన తర్వాత ఎంత బాగుందో అసలు కదా, మంచి లుక్ వచ్చింది. మెయిన్ ఏంటి అంటే శారీ మీద ఉన్న ఎంబ్రాయిడరీకి తగ్గట్టు పూసలు మ్యాచింగ్ కలర్ నా దగ్గర ఉంది. ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.